జీతాలు అనేటివి మా కుటుంబాలకు సరిపోవు. ఏంటంటే ఈ రోజులల్లో విద్య అనేది పెద్ద వ్యాపారమైంది. మా పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చదివించలేనటువంటి పరిస్థితి. ఇలా మా పిల్లాడు కానీ మా అమ్మాయి కానీ ఇలా ఒక డాక్టర్ చదవాలంటే ఒక ₹1,00,00,000 ఖర్చైనా వస్తుంది. ఒక ఇంజనీర్ చేయాలన్నా, ఒక కలెక్టర్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మా బతుకులు ఇట్లున్నాయి, మా పిల్లల భవిష్యత్తు అన్న బాగుపడుతుందేమో అనుకుంటే ఈ ప్రభుత్వాలు మా బతుకులతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఏ విషయాన్నైనా ప్రభుత్వము చులకనగా చూస్తుంది. ఇవాళ బార్డర్లో సైనికుడు ఎంత ఇంపార్టెంటో, రైతు ఎంత ఇంపార్టెంటో, ఒక విద్యుత్ కార్మికుడు కూడా అంతే ఇంపార్టెంట్. విద్యుత్ కార్మికులు లేకుండా అసలు ఈ ప్రభుత్వాలు కానీ ఏ సంస్థ కానీ ఎక్కడ కానీ విద్యుత్ లేకుండా ఏదైనా నడిపిస్తారా, ఏదైనా జరుగుతుందా? ఈ రోజులలో పని ఏది జరగదు. అయినా కూడా మా భర్తలను డ్యూటీకి పంపించినప్పుడు మేము మా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని మరి పంపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే బార్డర్లోకి వెళ్ళినటువంటి సైనికుడు ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం ఉండదు. వ్యవసాయానికి వెళ్ళిన భర్త బోరు దగ్గర ఏదైతుందనేది తెలియదు. అట్లాగే సబ్ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తి కూడా, మా భర్తలు కూడా ప్రాణాలతోటి ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం మాకు లేదు. ఏదైనా మేము గుడ్డ నిబ్బరంగా చేసుకొని మా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వాలు మా బాధలు అనేటివి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ మా కుటుంబాలను రోడ్ల పాలు చేస్తూ అనేక కుటుంబాలు ఇప్పటికే రోడ్ల పాలైనాయి. మా ఈ సంస్థలో రిటైర్డ్ అయితే అంటే ఒక సంస్థలో 2 రకాలైనటువంటి రూల్స్ పెట్టి ఈ ప్రభుత్వాలు ఈ ఆర్టిజన్ల బతుకులతో ఆడుకుంటున్నారు. ఈ ఒక రకమైనటువంటి సర్వీస్ రూల్ ఉంటే కూడా మాకు కానీ మా భర్త ఒకవేళ ఏదైనా కూడా మా కోసమే ఇది చేసి పెట్టిండు అని మా పిల్లలకు కానీ మాకు కానీ భరోసా ఉంటుంది. ఒకవేళ మా అదృష్టం మంచిగుండి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మా భర్త కానీ మేము కానీ మా పిల్లల దగ్గర చేయి చాచకుండా ధైర్యంగా జీవించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటి బాధలు అనేక బాధలు ఉన్నాయి మాకు. కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఏది ఏమైనా సరే మా గత 9 నెలల నుండి కూడా మా భర్తలు కానీ ఆర్టిజన్ కుటుంబం మొత్తం కూడా ఇవి చేస్తున్న ప్రభుత్వాలకు అనేక రకాల రూపాలుగా వినతి పత్రాలు ఇవ్వచ్చు, మొత్తం జాతా పెట్టచ్చు. ఏది చేసినా కూడా ఒక్కసారి కూడా సీఎం గారు మనకు అస్సలకే పర్మిషన్ అది ఇవ్వట్లేదు. కాబట్టి కుటుంబాలతో ఏదేమైనా సరే కుటుంబాలుగా మేము కూడా కదిలేస్తామని మా వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి మేము కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.